హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినే కథ 65 ఏళ్ల అన్నపూర్ణాదేవిని తన కొడుకు కోడలు రైల్వే స్టేషన్లో వదిలేశారు. తరువాత ఏం జరిగిందనేది కథ అండి. కథని పూర్తిగా వినండి. కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్ళిపోదామండి. 65 ఏళ్ల అన్నపూర్ణాదేవి అటు ఇటు చాలా ఆందోళనగా చూస్తుంది. చాలాసేపటి నుండి రైల్వే స్టేషన్లో కూర్చుని ఉంది. అక్కడే చిన్న పుస్తకాల దుకాణం నడుపుతున్న 30 ఏళ్ల రఘురాం చాలాసేపటి నుండి ఆమెను గమనిస్తున్నాడు. ఈ వృద్ధురాలు ఇక్కడ కూర్చుని చాలా గంటలు గడిచింది, కానీ ఎవరూ ఆమెని తీసుకెళ్ళడానికి రాలేదు. అలాగే రైల్వే స్టేషన్లోని ఎవరి దృష్టి ఆమె వైపు మళ్ళలేదు. రఘురాం ఉదయం షాప్ తెరిచినప్పుడు ఆ వృద్ధురాలు అక్కడ కూర్చుని ఉండడం గమనించాడు. అప్పటికే మధ్యాహ్నం అయింది. ఆ వృద్ధురాలు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా నిస్సహాయ కళ్ళతో అటు ఇటు చూస్తూనే ఉంది. ఆ స్థితిలో ఉన్న వృద్ధురాలను చూసి రఘురాం అతను ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరైనా వస్తారా అని రఘురాం అడిగిన ప్రశ్నకి అన్నపూర్ణ గారు ఇలా చెప్పారు. బాబు, నేను ఉదయం నా కొడుకు కోడలతో ఇక్కడికి వచ్చాను. అందరం కలిసి పూణే వెళ్తున్నాం. నన్ను ఇక్కడే కూర్చోమని వాళ్ళు ఆకలిగా ఉంది అని స్టేషన్ బయట ఏదైనా తినొస్తామని బయటకు వెళ్ళారు. కానీ ఇంత సమయం ఎందుకు పట్టిందో నాకు తెలియడం లేదు. నిన్ను చూస్తుంటే నా కొడుకులాగే అనిపిస్తున్నావు. ఒక చిన్న సహాయం చేస్తావా బాబు? కాస్త బయటకు వెళ్ళి నా కొడుకు కోడలు ఇంతసేపు ఎందుకు రాలేదో చూసి వస్తావా అని అడిగింది. అన్నపూర్ణ గారి మాటలు విన్న రఘురాం, అమ్మా, పూణే ట్రైన్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది కదా. ఇది విన్న అన్నపూర్ణ గారు, లేదు లేదు, నువ్వేదో పొరపాటు పడ్డావు. నా కొడుకు తనతో పాటు నన్ను తీసుకెళ్తాడు. బహుశా నా కొడుకు వస్తూ ఉండొచ్చు అంది. సరే అమ్మా, అయితే నీ కొడుకు రాగానే నువ్వు అతనితో వెళ్ళు. కానీ నువ్వు ఉదయం నుండి ఇక్కడే కూర్చున్నావు. ఆకలిగా లేదా? నీకోసం తినడానికి ఏమైనా తీసుకురానా అని రఘురాం అడిగాడు. అప్పుడు అన్నపూర్ణ గారు పెదవులపై చిరునవ్వుతో, వద్దు బాబు, నాకు తినడానికి ఏమీ వద్దు. నీకు వీలైతే ఒకసారి నా కొడుకు పేరు అరుణ్, ఎక్కడున్నాడో కాస్త చూసి వస్తావా అని అడిగింది. అప్పుడు రఘురాం, సరే అమ్మా, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సమీపంలోని దుకాణాలన్నింటికి వెళ్ళి వెతికినా అరుణ్ అనే వ్యక్తి కనిపించలేదు. అన్ని చోట్ల వెతికి రఘురాం తిరిగి వచ్చి అన్నపూర్ణ గారితో, అమ్మా, నేను అన్ని చోట్ల వెతికాను, కానీ మీ కొడుకు కోడలు ఎక్కడా కనపడలేదు అని చెప్పాడు. పుస్తకాల దుకాణం నడుపుతున్న రఘురాంకు విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈరోజు ఇంకొక వృద్ధురాల్ని కన్న కొడుకు కోడలు మోసం చేసి రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళారని. పెద్ద పెద్ద నగరాల్లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తల్లిదండ్రులు ముసలివాళ్ళయ్యాక పిల్లలకి భారం అవుతారు. అలాంటప్పుడు బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఇలాంటి కేసులు తరచుగా వస్తూ ఉంటాయి. అప్పుడు రఘురాం అన్నాడు, అమ్మా, నేను మీకు ఒక విషయం చెప్తాను, బాధపడకండి. ప్రతిరోజు ఇలా వృద్ధులైన తల్లిని లేదా తండ్రిని బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, అలాగే గుళ్ళో లేదా పార్కులో పిల్లలు వదిలి వెళ్ళిపోతారు. ఇది విన్న అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి, నీకు నా కొడుకు గురించి ఏమీ తెలియదు. అలాంటప్పుడు అతని గురించి ఇలా ఎలా మాట్లాడతావు? నా కొడుకు నన్ను మోసం చేశాడని ఎలా మాట్లాడతావు? నువ్వు సరిగ్గా చూసుండవు అని అన్నపూర్ణ గారు మరింత దిగులుగా తనని తాను సముదాయించుకుంటూ, అలాంటిదేమీ అయ్యుండదు, ఏదైనా అత్యవసర పని వచ్చిందేమో, కొంత సమయం తర్వాత నా కొడుకు ఖచ్చితంగా తిరిగి వస్తాడు అంది. ఆ తర్వాత రఘురాం కూడా సరే అమ్మా అని తన పనిలో నిమగ్నమయ్యాడు. సమయం 7 గంటలవుతుంది. రఘురాం ఇంటికి వెళ్ళే సమయం అయ్యింది. వాతావరణం కూడా చల్లగా ఉండడంతో అన్నపూర్ణ గారు తన చీర పళ్ళుతో కప్పుకోవడానికి విఫలయత్నం చేస్తుంది. ఇదంతా గమనించిన రఘురాం అన్నపూర్ణ గారి వద్దకు వచ్చి, మీరు ఎక్కడ ఉంటారు? మీ పేరేంటి? మీ కొడుకు ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా? నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలి వస్తాను అన్నాడు. అప్పుడు అన్నపూర్ణ గారు, బాబు, నా కొడుకు కొద్ది రోజుల క్రితమే నన్ను మా ఊరు నుండి ఈ మహానగరానికి తీసుకువచ్చాడు. ఇక్కడ నేను, నా కొడుకు కోడలు, మనవడితో కలిసి ఉండేదాన్ని. మా అబ్బాయి ఇప్పుడు పూణే బదిలీ అయ్యానని చెప్పాడు. అన్నపూర్ణ గారు, నా దగ్గర పేపర్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది, నా మనవడు ఒకసారి రాసిచ్చాడు.
ఈ నంబర్కి ఫోన్ చేయమని రఘురామ్ని అడిగింది. సరే అని ఫోన్ చేశాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏం చేయాలో తోచడం లేదంటూ అన్నపూర్ణ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆవిడ పరిస్థితి చూస్తే రఘురామ్కి చాలా జాలి కలిగింది. అక్కడే బెంచ్ మీద కూర్చుని కన్నీరు కారుస్తూనే ఉంది. కొద్దిసేపటికి అకస్మాత్తుగా అన్నపూర్ణాదేవి బెంచ్ మీద నుండి కింద పడిపోయింది. రఘురామ్ అది చూసి పరుగున వచ్చి నీళ్లు చల్లాడు. కొద్దిసేపటికి ఆవిడ కళ్ళు తెరిచారు. వెంటనే అన్నపూర్ణ గారిని బెంచ్ మీద పడుకోబెట్టి ఆవిడ స్పృహలోకి వచ్చాక, ఏమైంది మీకు? నేనిచ్చిన ఆహారం తినలేదా? చాలా బలహీనంగా కనబడుతున్నారు అన్నాడు. కన్న కొడుకు చేసిన మోసం మరవలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. అది విన్న రఘురామ్ వెంటనే దగ్గరలోని క్యాంటీన్కి వెళ్ళి భోజనం తెచ్చి, అమ్మా ముందు నువ్వు తిను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. బలవంతం వలన భోజనం చేసిన అన్నపూర్ణమ్మని ఇప్పుడు నీ కొడుకు తిరిగి రాడని నీకు అర్థమైంది. అందుకే నువ్వు నీ గ్రామంలో ఉన్న మీ ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి? నా కొడుకు ఇక నువ్వు మా దగ్గరే ఉంటావని ఇల్లు అమ్మేయమన్నాడు. ఈ వయసులో అంత డబ్బు ఎలా దాయగలవు అని డబ్బంతా అరుణ్ తీసుకున్నాడు. అన్నపూర్ణ గారి మాటలు విన్న రఘురామ్కి మనసు తరుక్కుపోయింది. కానీ అతను ఏమీ చేయలేని పరిస్థితి. చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అన్నపూర్ణ గారిని శాంతపరిచి మళ్ళీ తన దుకాణానికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అన్నపూర్ణ గారు అక్కడి నుంచి లేచి ఎక్కడికో వెళ్ళిపోయింది. వాతావరణం చల్లగా ఉండడంతో చలికి వణుకుతూ అన్నపూర్ణ గారు ఫుట్పాత్పై బయట కూర్చుని ఏడవడం చూశాడు రఘురామ్. అదే సమయంలో అక్కడ కొన్ని కుక్కలు వచ్చి దగ్గరగా మొరగడం ప్రారంభించగా ఆ వృద్ధురాలు ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి లేచింది. అదే సమయంలో ఇదంతా చూసిన రఘురామ్ కుక్కల్ని తరిమేసి అన్నపూర్ణమ్మ పక్కన బెంచ్ పైన కూర్చోబెట్టి తన భార్యకు ఫోన్ చేశాడు. అన్నపూర్ణ గారి పరిస్థితి మొత్తం వివరించి, సీత, నా తల్లి ఆరోగ్యం బాగాలేనప్పుడు నా దగ్గర డబ్బు లేక ఆవిడని బాగా చూసుకోలేకపోయాను అన్న మనోవేదన ఎప్పటికీ నన్ను బాధిస్తుంది. అందుకే అన్నపూర్ణమ్మని నాతో ఇంటికి తీసుకురావాలి అనుకుంటున్నానని చెప్పాడు. భార్య సీత చాలా మంచిది. మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా ఉన్న దాంట్లో 2 పూట్ల భోజనం అయినా ఇవ్వగలం కదా. మీరు ఇంకేమీ ఆలోచించకుండా అన్నపూర్ణమ్మ గారిని మన ఇంటికి తీసుకురండి. అన్నపూర్ణమ్మ గారిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అతని ఇల్లు చాలా చిన్నది. అక్కడ అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత అన్నపూర్ణమ్మ గారు, బాబు, నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా తలరాత దేవుడు ఇలా రాశాడు. నా వల్ల మీరు ఇబ్బంది పడకండి. దానికి సీత, లేదు లేదు, మీరు మాతో ఇక్కడ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు మీ తలరాతతో మాతో ఉండమని రాశాడు అనుకోండి. కాబట్టి మీరు ఈ ఇంట్లోనే ప్రశాంతంగా ఉండండి. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేశారు. కానీ అన్నపూర్ణమ్మ గారికి అసౌకర్యంగా ఉండడం గమనించిన రఘురామ్, మా ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉంది, కానీ మా గుండెల్లో మీకోసం చాలా స్థలం ఉంది. మా పిల్లల్ని మీ సొంత మనవళ్ళుగా భావించండి. ఇక నుంచి మీరు ఈ ఇంటి సభ్యులు అయిపోయారు. ఆ మాటలకి అన్నపూర్ణమ్మ గారికి కన్నీళ్ళు వచ్చాయి. రఘురామ్, సీత తలపై చేయి వేసి, మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నా సొంత కొడుకు కోడలు నన్ను తిరస్కరించిన కష్టకాలంలో మీరు నాకు మద్దతుగా నిలిచారు అని కన్నీళ్లు పెట్టుకుంది. మరుసటి రోజు ఉదయం రఘురామ్ స్నానం చేసి తన షాప్కి వెళ్ళాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంట్లో అన్నపూర్ణమ్మ గారు మరియు సీత మాత్రమే ఉన్నారు. సీత ఇంటి పనులు చేసుకోవడం కాకుండా పిండి వంటలు తయారు చేసి అమ్మడం అన్నపూర్ణమ్మ చూసింది. నేను కూడా చాలా బాగా వంటలు చేస్తానంటూ నీ పనిలో నన్ను సహాయం చేయనివ్వమని చెప్పి అన్నపూర్ణమ్మ గారు తన పనిలో సీతకి సహాయం చేయడం ప్రారంభించింది. కుటుంబంలో కలిసిపోయింది. ఇప్పుడు ఆమె కుటుంబంలో మనిషిలా ప్రతి పనిలో పాల్గొంటుంది. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి రాకతో సీత పిండి వంటల పని మరింత మెరుగుపడింది. ఎందుకంటే అన్నపూర్ణమ్మ గారు వంటలు చేయడంలో నిపుణులు. ప్రజలు అన్నపూర్ణమ్మ గారి వంటలు చాలా ఇష్టపడడం ప్రారంభించారు. పిండి వంటలతో పాటు పచ్చళ్ళు, పొడులు, ఊరగాయలు చేసి అమ్మేవారు. అన్నపూర్ణ గారి చేతి వంటలకి గిరాకీ పెరిగింది. మెల్లమెల్లగా ఆర్డర్స్ రావడం మొదలైంది. ఇంట్లో చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. ఇంట్లో ఉంటూ అన్నపూర్ణ గారు పిల్లల్ని చూసుకునేవారు. మార్కెట్ నుండి కూరగాయలు తీసుకురావడం వంటి చిన్న చిన్న పనులు కూడా చూసుకునేవారు. రఘురామ్, సీత తరచుగా ఎలాగైతే
చెట్టుకు వేరు ముఖ్యం, అలాగే ఇంటికి పెద్ద దిక్కు చాలా అవసరం అనుకున్నారు. అన్నపూర్ణమ్మ గారి రూపంలో వారు ఆ లోటు తీరిపోయింది అనుకునేవారు. ఒకరోజు ఇంటి పని చేసుకుంటూ ఉండగా అన్నపూర్ణమ్మ గారు, అమ్మా సీత, నేను కూరగాయలు కొనుక్కుని వస్తాను, ఒక సంచి ఇవ్వు అని కొనడానికి వెళ్ళారు. తిరిగి వస్తూ ఉండగా ఒక వికలాంగ బాలుడు లాటరీ టికెట్ అమ్ముతూ ఉండడం చూసింది. ఒక్కోటి 100 రూపాయలు, ప్రైజ్ మనీ 5 కోట్లు. అన్నపూర్ణమ్మని చూడగానే ఆ అబ్బాయి అన్నపూర్ణమ్మ గారి వద్దకు వచ్చి టికెట్ కొనమని, ఒకే ఒక టికెట్ కొనమని పదే పదే అడుగుతూ ఉండడంతో పేదవాడికి కొంత మేలు జరుగుతుందని అన్నపూర్ణమ్మ పిల్లవాడిపై జాలిపడి ఆ అబ్బాయి దగ్గర ఒక టికెట్ కొన్నది. ఈ నెలాఖరున పేపర్లో విజేతను ప్రకటిస్తారని ఆ అబ్బాయి అన్నపూర్ణమ్మ గారికి చెప్పాడు. టికెట్ కొని ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత సీతకి కూరగాయలు ఇచ్చి మిగిలిన ఇంటి పని అంతా ఇద్దరూ కలిసి చేసుకున్నారు. కాసేపటికి ఇద్దరూ కలిసి ఒక ఫంక్షన్ కోసం స్వీట్స్ చేస్తూ ఉన్నప్పుడు అన్నపూర్ణ గారు తన చీర కొంగులో కట్టుకున్న ఆ లాటరీ టికెట్ తీసి, ఇందాక బజారుకు వెళ్ళినప్పుడు ఒక వికలాంగ బాలుడు లాటరీ టికెట్టు 100 రూపాయలు కొనమని పదే పదే అడిగాడు. ఆ చిన్న బాబును చూసి నేను ఇచ్చే 100 రూపాయలు ఆ పిల్లాడికి అవసరం అవుతాయని టికెట్ కొన్నాను. ఈ నెలాఖరులో అంటే 4 రోజుల్లో విజేతని పేపర్లో ప్రకటిస్తారట. అవునా, మీరు ఆ అబ్బాయికి ఏదో చిన్న సాయం చేయాలని ఆలోచనతో కొన్నారు కదా, నేను దాన్ని దాచిపెడతాను టికెట్ అంటూ తీసుకుంది. 4 రోజులు గడిచాయి. లాటరీ టికెట్ విజేతని ఈరోజు పేపర్లో ప్రకటిస్తారని అన్నపూర్ణమ్మ గారు, సీత పేపర్లో ఆతృతగా చూడడం ప్రారంభించారు. మూడో విజేతగా 50 లక్షలు, కానీ వీళ్ళ నంబర్ లేదు. రెండో విజేతగా 1 కోటి, అక్కడ నంబర్ లేదు. మొదటి విజేత 5 కోట్లు అని ఈ నెంబర్ చూసిన సీత సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. అన్నపూర్ణమ్మ గారిని హత్తుకుని మనం మొదటి విజేత 5 కోట్లు గెలిచామని ఇద్దరూ సంతోషంతో గెంతులు కేకలు వేశారు. చిన్న పని ఉండి ఇంటికి వచ్చిన రఘురాం, ఏం జరిగింది, ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు అన్నాడు. వెంటనే సీత టక్కున కౌగిలించుకుని, మనకు లాటరీ తగిలిందండి, అది కూడా 5 కోట్లు, అది న్యూస్ పేపర్లో ఫస్ట్ విన్నర్ మనమే. అన్నపూర్ణమ్మ గారు సంతోషించారు. ఇప్పటి నుంచి మన జీవితాల్లో సంతోషాలు అంటూ ముగ్గురు ఎంతో ఆనందించారు. 2 రోజుల తర్వాత న్యూస్ పేపర్లో ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి. 2 రోజుల తర్వాత కుటుంబం అంతా కలిసి వెళ్ళి డబ్బులు తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తం మొదటిసారి చూసిన వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. కొంతకాలం తర్వాత తమ కోసం ఒక మంచి సొసైటీలో విలాసవంతమైన ఫ్లాట్ కొన్నారు. ఇప్పటి వరకు ఒక చిన్న గదిలో పనిచేసిన అన్నపూర్ణ, సీత లాటరీ డబ్బులతో ఒక హోటల్ తెరిచారు. అక్కడ వారు హోమ్మేడ్ ఫుడ్స్ తయారు చేయడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే వారి పని ప్రసిద్ధి చెందింది. నగరంలో వీరి హోటల్ పేరు నలుమూలలా విస్తరించడం ప్రారంభించింది. ఇప్పుడు వారికి సహాయం చేయడానికి కొంతమంది పని వాళ్ళను కూడా నియమించుకున్నారు. వ్యాపారం రోజు రోజుకి రెట్టింపయింది. ఇదే నగరంలో అన్నపూర్ణమ్మ గారి వియ్యంకులు కూడా ఉండేవారు. ఎప్పుడైతే అన్నపూర్ణమ్మ గారు కోటీశ్వరాలు అయ్యిందని, అలాగే పెద్ద వ్యాపారాన్ని నడుపుతుందని తెలిసి ఆవిడ ఆశ్చర్యపోయారు. వెంటనే తన కూతురు అంటే అన్నపూర్ణమ్మ గారి కోడలు రోజాకి ఫోన్ చేసి అన్నపూర్ణమ్మ గారి గురించి చెప్పింది. తన తల్లి మాటలు విన్న రోజా, అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు, నిజంగానే మా అత్తయ్య కోటీశ్వరాలు అయ్యిందా అంది. మీ అత్తగారి గురించి నగరం అంతా చర్చనీయాంశం అవుతుంది. మీ అత్తగారికి 5 కోట్ల లాటరీ తగిలిందట. ఆ డబ్బుతో మీ అత్తగారు సొంతంగా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇది విన్న రోజా చేతిలో నుండి ఫోన్ కింద పడిపోయింది. ఆమెకు మైకం వచ్చింది. ఆమె కాళ్ళ కింద నేల కంపించినట్లయింది. ఈ సంఘటన మొత్తం అరుణ్ ఇంటికి రాగానే చెప్పింది. అరుణ్ షాక్ అయ్యాడు. కానీ పశ్చాత్తాపడ్డం తప్ప ఇప్పుడు ఏం చేయగలడు. ఒకరోజు ఆఫీస్ నుండి ముఖం వేలాడుతూ ఇంటికి వచ్చి రోజాతో, కంపెనీలో చాలామందిని జాబ్ నుంచి టెర్మినేట్ చేశారు, నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను కదా, నా ఉద్యోగం కూడా పోయిందని చెప్పాడు. ఇది విన్న రోజా వెంటనే తల పట్టుకుని కూర్చుంది. మరుసటి రోజు రోజా తన తల్లికి ఫోన్లో ఇదంతా చెప్పి, అమ్మా నాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు మా అబ్బాయిని పై చదువులు చదివించాలని ఎన్నో కలలు కన్నాం. కూతుర్ని తల్లి ఓదారుస్తూ, దాని గురించి ఆందోళన చెందడానికి ఏముంది, మీ అత్తగారి దగ్గర ఇప్పుడు చాలా నిధులున్నాయి, ఆమె దగ్గరకు వెళ్ళండి, క్షమాపణ అడగండి. వెంటనే రోజా భర్త దగ్గరికి వెళ్ళి, మీ అమ్మగారికి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, మీ అమ్మని సహాయం అడుగుదాం, ఆమెని క్షమించమని ప్రాధేయపడదాం అని చెప్పింది.
వేరే దారి లేని అరుణ్ భార్య ఇచ్చిన సలహాను అంగీకరించాడు. వెంటనే అరుణ్, రోజా కొడుకుతో సహా వారు నడిపే హోటల్కి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే అక్కడ జాతరలా జనాలే జనాలు. కొద్దిసేపటికి ఎలాగో అలా గుంపులో నుంచి హోటల్లోకి వచ్చారు. వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తుండడం చూసి ఇదంతా చూసిన అన్నపూర్ణమ్మ గారి కొడుకు కోడలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలాసేపటికి జనం తగ్గుముఖం పట్టడంతో రోజా, అరుణ్ అన్నపూర్ణ గారి పాదాలపై పడి, అమ్మ దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నారు. అదే సమయంలో అన్నపూర్ణ గారు, ఎవరు తల్లి, ఎవరమ్మా, నాకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు. నా కొడుకు పేరు రఘురాం, కోడలు పేరు సీత. నా కన్న కొడుకు నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. మీతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ తన కస్టమర్లని అటెండ్ అవ్వడానికి లేవగానే, ప్లీజ్ అమ్మా, మా తప్పును క్షమించు. ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోయింది. నాకు వేరే చోట కూడా ఉద్యోగం రావడం లేదు. మేము పెద్ద నేరం చేశామని గ్రహించాం. ఇకనైనా క్షమించు అన్నాడు. అది విన్న అన్నపూర్ణమ్మ గారు ఇలా అన్నారు, దీన్నే భగవంతుడు చేసే న్యాయం అంటారు. భగవంతుడు అందరినీ చూస్తూ ఉంటాడు. పాపం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు అన్నారు. అప్పుడు కోడలు, అత్తయ్య, మేం మీతో కలిసి జీవించాలి అనుకుంటున్నాం, కానీ నేను మీతో జీవించాలి అనుకోవట్లేదు. నా వృద్ధాప్యంలో నేను గౌరవంగా జీవించాలనుకుంటున్నా. ఇప్పటికే ఒకసారి మీ చేతుల్లో మోసపోయాను. ఇంకోసారి మిమ్మల్ని నమ్మి మీతో పాటు రాను అంది. అన్నపూర్ణమ్మ, మీ ఆస్తి పైన మాకు కూడా హక్కు ఉందని మీరు మర్చిపోతున్నారు అత్తయ్య అంది కోడలు. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు అన్నారు, మీరిద్దరూ ఏ హక్కు గురించి మాట్లాడుతున్నారు? నన్ను రైల్వే స్టేషన్లో వదిలేసిన రోజు హక్కు ముగిసిపోయింది. తల్లి మాట విన్న తర్వాత కొడుకు కోడలు ఏమీ మాట్లాడలేక తల వంచుకున్నారు.